హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మార్నింగ్ అయితే నేను టైంపాస్ అని బస్ స్టాండ్ వచ్చాను. ఇదైతే మా బాబాయ్ ఇల్లు. ఇక్కడైతే మంచి ఒక ఇంట్రెస్టింగ్గా దాన్ని ఏమంటారో తెలియదు కానీ నేనైతే మ్యాజిక్ అని చెప్తున్నాను. ఇక్కడైతే మ్యాజిక్ జరిగింది. మీ వీడియోలో అయితే మొత్తం అయితే పక్కా చూడండి, మస్తు కామెడీ ఉంటుంది. ఇక్కడ కనబడుతాడు కదా, అన్న అయితే మ్యాజిక్ చేస్తాడు. నేనైతే దూరం ఉన్నా, మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తా. శక్తి రాజగోవింది దొంగ మంత్రం కాదు. ఈయనకి వస్తే 3 మంత్రాలు, ఈ పిల్లానికి వస్తే 21 మంత్రం. నేనేం చేసిన మంచిగా ఇంటికి 200, 500, 300 ఇచ్చిళ్ళు తీసుకున్నా, యువతలు పెట్టుకున్నా, మెల్లగా తోబట్టుకొని పోగా గిదిగిది ఉరికొచ్చే నాటి పాప నీకు ఇచ్చేది ఏంటిది అనమాట. నాకు ఇచ్చేది అయ్యా అందరు ఇచ్చినట్టు ఇయ్యమని నేనన్నా. ఏం చెప్తారు అనమాట, అయ్యా మనకి కొంత పోయి బ్రాండ్ షాప్ లో కళ్ళు తాగుతాను, కళ్ళేం తాగుతాను కూర్చోబోతాను. అప్పటి పీని ఎల్లా నీ కొంపల తోడి అరే నువ్వు నాకెందుకు కూర్చోబోతావురా, నువ్వు నాకు నా తసాయి తుస్సాయి నా ఉడుకుల రసమయ్య ఉన్నది. మధ్య మంత్రం ఎప్పటికి ఉడుకుతా ఉంటది. మధ్య మంత్రం మీద ఎడతాగున్నది. దీని పీని ఎల్లా నా గంగుబాయి తింటున్నా నా గంగుబాయి అన్న. దీని పేరు గంగుబాయి. నా గంగుబాయి అన్న. ఏంద్ర ముడ కొలకైనా బట్టే, ఏంద్ర లంచ కొలకైనా బట్టే, నీకు ఇచ్చేది ఏంటిది? నాకు ఇచ్చేది తల్లి, అందరు ఇచ్చినాడికి బొంగడు దొల్లియమన్న. ఏం చెప్తావు అనమంటే, అమ్ముకొని కళ్ళు తాగుతానమ్మన్న. కళ్ళేం తాగుతావు, పొద్దుగిరా నీ బొంగడు ఉచ్చబోతానమంటే, అరే నీ పీని ఎల్లా నువ్వు నాకు ఉచ్చబోతావానే, నీ కొంపల కోడి విత్త నువ్వు చచ్చి పోను, నీ పుత్త పుట్టుకుందేగా, నీ మొదల పడుకుందేగా, నీ పువ్వుల ఎంటిగా రాలిపోను, నువ్వు నాకెందుకు బాగా తిట్టినా, నువ్వు నాకెందుకు ఉచ్చబోతావే? నీ పీని ఎల్లా నీ నోట్లకేలి, నీ కడుపులకేలి, నీ ఒంటి కాలి మీదకేలి, నీ మొగం చుట్టు మీద ఉచ్చా. అయ్యా పయ్యి ఒక బట్టు కలవట్ట నాటి పాప ఆగయ్యా, నాటి పాప తాగిన వచ్చాక కడపంత లోపుతుంది. నాకు అక్క బుద్ధి అవుతుంది అన్నమాట. ఈ సింతల కొట్టుడు నువ్వు అక్కకు మొత్తం నీ నోట్లకేరి, నీ కడుపులకేరి, నీ ఒంటి కాలి మీదకేరి, నీ పిల్లల కక్కు చిన్నగా మెల్లగా. అయ్యా చిన్నగా మెల్లగా కక్కాలి. కక్కు 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 పయ్యి చూసినావా? బెల్లం ముచ్చ మొగోడు దాగా, మొగని ముచ్చ బెల్లం దాగా. నాటి పాప ఈ అట్టిగడ్డలు నీళ్ళకడి పాలకడి నీ చేతుల మాయం అబ్బా అంటారు. 2 చేతుల పరీక్ష. ఇప్పుడు నేను పేరున్నదా? పేరు లేదు. తినాల మన్ను పోతాడు, పెరిగే భార్య నెత్తుకొడతాడు, నాకు కూర్చోబోతున్నాడు. అందుకోసం కూరు చుట్టూ నా సంటి చుట్టూ బలాదులు పెట్టాలి. వీడు వేసుకుంటాడు చెప్పన్నా. దశ తిన్న గుండ, నీళ్ళపాకులు బండ, మబ్బులు నిలిచిన ఎండ, మొగలు నిలిచిన ముండ, మెగలొక్కిన బండ. తినాల మన్ను పోతాడు, పెరిగే భార్య నెత్తుకొడతాడు, సాడి కొట్టకుండా కొడుకు. మా వాళ్ళు అందరూ కలదా గేడమంటారు, అంటే మంచం మీద అంటారు. వీడు బాగా కలదా గేడమంటారు తెలిసిందా? ఇక పెళ్ళంకాల్లో కలవంటాడయ్యా ఈడు సాడి కొట్టాడు. బాధ పుట్టులు అమ్మవారు అయ్యా కొద్దిగా ఆగు. జోరంతా వెతికినా, గవ్వని తెచ్చిన. ఈ గవ్వకు పానం లేదు, టీవీ లేదు. మా అయ్యలందరూ ఏం చేస్తారు, ఒక్క ఇత్తనానికి 10 ఇత్తనాలు చేస్తారు. నేను ఒక్క గవ్వకు 10 గవ్వలు ఉంటే అన్న. ఈ గవ్వని 1, 2 భూముల పాత్ర పెడతా. మా వాళ్ళు భూమికి ఇత్తనం పెడతాడు, నేను ఇంకా భూమికి ఇత్తనం పెడతా. అవ్వ తోడు గవ్వ నా మాట వినాలే. నీ అవ్వ తోడు, నీ అక్క తోడు, వినకపోతే నా పిల్లల తమ్ముడు తోడు. 1, 2, 3, 4 కొట్టకయ్యా. 1, 2, 3, 4 భూములకు పుసు భూములకు అయ్యింది. ఊరిపోయిన వస్తాడు, ఢిల్లీకి వస్తాడు. ఈ భూములకు వస్తుందా? రాహాదు. ఈ భూములకు వెళ్ళి, ఈ సంచలకి వెళ్ళి చెట్టు పరీక్ష. ఈ భూములకి వెళ్ళి, ఈ సంచలకి వెళ్ళి, నా కడుపులకి వెళ్ళి, నా నోట్లకి రాదా చూడయ్యా. గుడ్డు తాస్తుంది, అదొక రాత నాకు రాత. ఈ గుడ్డది కాకుండా ఏం చేయమంటారు? చెప్పుకుంటూ నోట్లు నాకు. ఇది ఒకటే కావ్వ, నీ అవ్వతోడు కావ్వ, నీ అక్కతోడు కావ్వ. 3, 4 నా కంట్లకు పుసు. అయ్యా నా కంట్లకు అయ్యింది. కన్ను పోతే నా పక్కన పిల్ల మెత్తది, గుడ్డి మునగోడు కంటది. నా కన్న తల్లి గంజిపోయేది. మా వాళ్ళందరూ చల్లగా ఉంటే నా కన్ను మంచుకున్నది. ఈ కంట్లకైనా నోట్లోకి రావే అంతేందా? 1, 2 నా జుట్టు మింగే పుసు.
నీకు కళ్ళు ఓపిత గడలు కలిగి కళ్ళు ఓపిత తుస్సు పుర్రు మా గడ్డ మాత గురుగులే పెడుతుంది మంగళ షాప్ ముంగట్టున్నది మంగళ దగ్గరికి పోవాలి రండి కోసం నాకు ఇది ఒకటే కావా ఒకటి రెండు చింతపోతామని ముడి మింగే తుస్సు ఆగయ్యా మింగేది చింతపోతాడని కళ్ళు ఓపిత నువ్వు ఏరుగురో కత్తురో సీదా కళ్ళు ఓపిత ఏరుగు చూడు అల్లకెళ్ళి వస్తుంది ఇళ్ళకెళ్ళి వెళ్తుంది రమ్మంటే వస్తుంది బావా రమ్మంటే అది ఆగుతలేదు రమ్మంటే వస్తుంది కొమ్మంటే పోతుంది మా వాళ్ళు ఏం చేస్తారు ఒక్క ఇత్తనానికి 10 ఇత్తనాలు చేస్తారు నేను ఒక్క గవ్వకు 10 గవ్వలు తీస్తా చిన్నగా బొనగ కొట్టు రామ బాల బాబలు బాలపుత్రు అమ్మవారు మూడు కైన మూడు అబ్బా ఫస్ట్ వచ్చేది పెద్దగుండే అది చిన్నగా తట్టుకుంటూ వచ్చింది కళ్ళు ఉంటున్నావో జారుతుండే కళ్ళు తట్టుకుపోతున్నావు ఏం చేస్తావు చెప్పుకుంటూ లొట్టడు చెప్తుండే ఆ 2 బండలు పట్టుకురా అయ్యా మా వాళ్ళందరూ చూసి నాటిపా అప్ప నీకు ఏంద్రా గోస అంటారు మా వాళ్ళు చూడంగా పోయినాయి బండలు అయిపోయినాయి వాళ్ళని చూసుకుంటే ఏమనుకుంటూ తెలిసిందా మా మనమని పిచ్చగుట్లు అనుకుంటారు కావు ఇవి బండలే నేను నల్లకునే ఆయన పిచ్చగుట్లు అయ్యా ఇగో చేద్దామనే మత్తు ఉన్నది అటు ఇటు పనులు వెళ్ళా అటు ఇటు పోతారు మా వాళ్ళు చూడంగా చిన్న పెద్ద చూడంగా ఒకటి చిన్న చూపెడతా చిన్నదే బాగా పెద్దది కాదు అయ్యా మెల్లగా పోయి కాడ ఆకిట్లా మట్టి పట్టుకురా బొద్ది అంతా మా మట్టి పట్టుకురా ఉరక కాదు నీ కళ్ళు వైపు తాగు ఇటు పట్టుకురా అయ్యేదాన్ని అయ్యా ఈ ఆకిట్లా మట్టి ఇక మట్టి అనేది ఈ దుకాణంలోకి వస్తే ఏమన్నా ఇస్తారా మనకు ఏమి ఇయ్యరు కొమ్మటింటికి పోతే బిస్కెట్ ఇయ్యరు కారం ఇయ్యరు నమ్మకు కూడా ఇల్లు ఇయ్యరు ఈ మట్టిని మొత్తం కరగబెట్టారు ఇక 1 2 3 4 దేపయ్యా ఆగయ్యా నీ రూపాయలు చల్లకుండా సింధు రావాలి అమ్మా నీకు దక్కలేదు ఒకనాడు ఒక్క పొరగల ముట్టు అట్లున్నది అయ్యో ఇవన్నీ రూపాయలు ఉన్నాయి మంచిగా ఇద్దరు దర్గా నువ్వు ఇద్దరు ఏం చేసి గడప మొత్తం రూపాయలు ఎలా పట్టే వచ్చే రూపాయలు ఇక అయ్యా ఇది 2 రూపాయల బిల్ల అది 2 రూపాయల బిల్ల ఇది 10 రూపాయల బిల్ల అది 20 రూపాయల బిల్ల ఇగో దీన్ని ఇట్లా పట్టుకో దీన్ని ఒక్కసారి పట్టుకో ఎటు ఇట్లా పట్టు సీదా చూపెట్టు అయితే ఒక కవటాలు పో దాంట్లో 2 బీర్ కేసులు పట్టుకురా 2 ఎర్రపవ్వలు పట్టుకురా 2 జుట్టుకోళ్ళు పట్టుకురా ఇక మిగిలిన పైసలు తీసుకొచ్చి అప్పుడు నీ అత్తగారు పోయలేట 9 లక్షలు పోయలే అంటే అలాగే 9 లక్షలు తీసుకో మిగిలిన పైసలు తీసుకుంటా అంటే నువ్వు చూసి ఏమంటావు తెలిసిందా ఏమవుతుందా నువ్వు అంటున్నావు అదే బొచ్చడంతా ఇట్లా పట్టమను ఎర్రటి పచ్చడి లోటు కట్టలు బెడ్డలు రావు రూపాయలు లెక్క పెట్టిన 10 రూపాయలు చల్లకుండా ఎర్రటి పచ్చడి తర్వాత కింద పెద్ద షాప్ పెట్టాలంట బిల్డింగ్ పైసలు తక్కువ పోతున్నాయి రావాలి మగవారు
ఇదేనేం పాము గంగా ఇదేనేమో. ఇక 4 రూపాయలు ఆగదు, 4 రూపాయలు నాటి పాప గట్ల రూపాయలు ఆగుతాయి. అందరు మిద్దరు కడుతుంటి, 2 గోళ్ళు పెడుతుంటి, మీకు ఇస్తుంటి నీకు తీసుకుంటి గట్ల రూపాయలు ఆగే ఏం చేస్తావు? ఇదే సిడుపాం, ఇదే చేదలపాం, ఒక్కొక్క కొట్టాడైతుంది, ఒక్కొక్క రత్త పింజర్ రోయ్ ఆవును చూసి అట్లా బట్టుకొని చేసుకుంటే వచ్చే రూపాయలు అంటారు. అట్లా ఆగితే నా పిల్లలకి కిందికి మీరు కింద పడి బంగారం పెడుతుంది. ఏం చేస్తుంది? అట్లా ఆగాయి. ఎన్ని కోటి విద్యలు చేసినా కూటి కొరకే, దాటి దాటి పోగ కాటి కొరకే, రాంగ ఏం పట్టుకురాలే పొంగ ఏం ఉంచవు. ఇదే చెడుపాం, ఇదే చెదలపాం, ఒక్కొక్క కొట్టాడైతుంది, ఒక్కొక్క జగడం వస్తుంది. దొంగ మంత్రగాడు ఏం చేస్తాడు? సాటికి చూపెత్తాడు. నేను కాటిపాలు మీ అందరికి చూపెత్తాడు. మొక్క అడుకొని తింటా. దీనికి ఎన్ని కట్టుని అన్ని మంత్రాలు ఎత్తినా మంచి బతాడు, లేకపోతే పురుణమి తెగి సత్తాడు. మీకు చూస్తే పాము, నాకు చూస్తే బట్ట పేరుక, దీని మొత్తం నైల్పింగా పాపర్ ముక్కలు ఎక్క అంతేనా? పాపర్ ముక్కలు ఎక్కున్నది అయితే చల్లకుండాలి. ఇక ఇయ్యాలంటే ధర్మయ్య దగ్గర 500 రూపాయలు తీసుకున్నాం, వాళ్ళ ముందరికి 1000 రూపాయలు తప్పదు. కానీ చల్లకుంటే తప్పదు ఎటు. కానీ ఇప్పుడు ఎర్రపాము మందం ఆయిస్తాడు. ఇప్పుడు ఎర్రపాము మందం ఎక్కువ లేదు, 2 కారపట్టాలు వస్తాయి, ఎర్రపాము వస్తుంది, 350 రూపాయలు పెడితే 5 కోట్లు వస్తుంది. 5 కోట్లు వస్తుంది, ఎక్కువ రాదు. నాకంతే వాడుకో అబ్బా లక్ష్మీ కోశవతల్లి భగవంతుడు పూయ బంధు బంధు నగర బంధు నార బంధు గురువు బంధు గుర్తు బంధు అంతా బంధు. కానీ ఎర్ర పవ్వలు ఎప్పటి సార్లు ఉండాలి. అబ్బో వాళ్ళు కమ్మగా ఇల్లు ఉండగా చిన్న గుర్తుపోతూ ఉంటుంది. అయ్యో మా అమ్మ మాట వెళ్ళే వరకు మా మెల్లగా వెళ్ళింది. లేకపోతే గుర్తుకు గుడి తీసుకుంటే కానీ నా బతుకు ఆగిపోతుండే. ఇక్కడ అట్టుకుంటే చచ్చిపోతే మళ్ళీ ఇంకొక అయిపోతుంది బంధుగా. పనులు అటు ఇటు పోతూ ఉంటారు. ఎందుకంటే చిన్న చూపెట్టిన 2 పొరాలు పిల్లలు ఉంటే కాడ పడ్డ చూడడానికి కింద కాబట్టి గిరిన దొరుకు చూడు కింద అయిపోయిందా? అది మా మామది మొదలారు అయింది చిన్న చూపెట్టినాను అని లోపల వేస్తాను. లేకుండా లేకుండా చెప్పిన అలా ఉన్నదంటే సంచిలో ఉంటుంది, ఏలేలు కొడుతుంది, నడిగేలు కొడుతుంది, దానికోసం నాకు మళ్ళీ ఏలు కొడుతుంది, ఏలే కొడుతుంది నడిగేది. సంతోషం అమ్మ, సంతోషం గమ్మది. మళ్ళీ ముందరికి మంచి ఎక్కిస్తుంది. ఎటు ఇప్పుడు 80 మంది మీద పట్టుకురా. Rata pillar, ¿no?